శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నేను మీ బాలక మాట్లాడుతున్నాను. శుభ సమయం, శుభ సంకల్పం, సంతోషకర విషయం. నేడు శ్రీ పశుమతి కృష్ణమూర్తి గారి శత జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అనేది మహద్భాగ్యం. ఎందరో మహానుభావులు, అందరిలో కొందరు మరియు ఘనులు. ఆ మరియు ఘనుల్లో శ్రీ పశుమతి కృష్ణమూర్తి గారు ఒకరు. అలా వైకుంఠపురములో అన్నట్లుగా ఆ విష్ణుమూర్తిని అనుకుంటే మనము కృష్ణమూర్తి గారు చలనచిత్రాల ద్వారా మన కూచిపూడి వైభవాన్ని ఆనాడే చాటి చెప్పి మనకందరికీ అందించి కూచిపూడి అమృతాన్ని పరిచయం చేశారు. అలాంటి ఈ రామాయణం కథల్ని ఎందరో రచించారు. ఎన్ని మార్లు మనం విన్నాము, కన్నాము. ఎన్నిసార్లు విన్నా తనివి తీరదని అనుకున్నాం. అలాగే మన కూచిపూడి గురించి మన పెద్దలందరూ వారి వారి బాణీలతో, వారి వారి పరిపక్వమైనటువంటి నాణ్యతతో మనకి ఆనాటి నుంచి కూడా అందిస్తూనే వచ్చారు. ఆ అందించినటువంటి అమృతాన్ని ఈరోజు ఎంతోమంది యువ కళాకారులు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, వీళ్ళందరికీ వారి ప్రాభవాన్ని, వారి గొప్పతనాన్ని పరిచయం చేసి వాళ్ళకు అందించాలనే ఈ సంకల్పం ఈ రమణీ సిద్ధి, మిగతా ఈ కార్యభారాన్ని మోస్తున్నటువంటి ఈ సంస్థ వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది డిసెంబర్ 11న మన హైదరాబాదులో జరుపుకుంటున్నటువంటి వైభవం. ఈ వైభవానికి మనం అందరం కూడా వారి గొప్పతనాన్ని పంచుకుంటూ ఉన్న మనమందరం ఏకదాటి మీదుగా కలిసి వచ్చి ఈ వేడుకని మనం చేసుకోవడం అనేది మనకి కల్పించినటువంటి మహద్భాగ్యం ఇది. కాబట్టి అందరం కదులుదాం, అందరం కలిసి ఈ వేడుకను పంచుకుందాం. మరి 11వ తేదీన మనందరం కలుస్తున్నాం కదా. నమస్కారం.